మీరిచ్చిన ప్రతి గింజ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది. ఈ ముసలిది నవ్వడం స్టార్ట్ చేసిందేంటి? అత్తయ్య, పంట కాలి బూడిదైనది కదా. కాలి బూడిదయింది మా ధాన్యం కుప్పలు కాదమ్మా, అవి ఒట్టి గడ్డి కుప్పలే. గడ్డి కుప్పలా? ఏంది గడ్డి కుప్పలా? రాయుడన్నట్టు నా మనవడు ఈ ఊరికి వచ్చినప్పటి నుండి ఎవరో ఓర్వలేని వాళ్ళు చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఆ నిందలు నాపైన నా మనవడిపైన వేసి మాకు నష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది గమనించే చేతికొచ్చిన పంటని ఏం చేస్తారోని భయపడి ముందు చూపుతో జాగ్రత్తపడి ఆ పంట ధాన్యాన్ని జాగ్రత్తపరిచాం. అమ్మో! ఆ స్థలంలో ఒట్టి గడ్డిని మాత్రం పెట్టించాం. ఇది తెలియని బుర్రతక్కువ యాదవలో ఆ గడ్డికి నిప్పు పెట్టేశారు. మయ్యా, నేను చెప్పానా? ఈ వెంకీకడు అందరినీ గంపగుత్తిగా ఎలా వెదవల్ని చేశాడో చూడు. రాయుడు గారు, ఎవరో అనుకుంటున్నారని అనవసరంగా ఈ వెంకీబాబుని అనుమానించకండి. ఆ బాబు ఊర్లో అడుగు పెట్టబట్టే మా పొలాలు మాకు దక్కాయి. ఇప్పుడు మా పంటలన్నీ అగ్నికి ఆహుతి కాకుండా మిగిలాయి. అవునండి, ఈ వెంకీబాబు ముందు చూపు వల్లే ఈరోజు మా జీవితాలు నిలబడ్డాయి. లేదంటే ఈ పాటికి మా జీవితాలు తలకిందులు అయి ఉండేవి. బాధపడకండి. నా మనవడు ఉండగా మీ పంటను తాకాలంటే అవతల వాళ్ళ తాతలు దిగి రావాలి. అవును, మా అమ్మమ్మ చెప్పినట్టు నన్ను దాటి మీ జోలికి గాని మీ పంట జోలికి గాని వస్తే ఒక్కొక్కడికి తాట తీస్తాను. ఇక మీరు ధైర్యంగా వెళ్ళండి. రేపే మీ పంటని నాతో తీసుకెళ్తాను. అలాగే బాబు, వెళ్ళొస్తాం అన్నపూర్ణమ్మ గారు. మంచిది. వెళ్ళొస్తాం బాబు. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి లోపల రెస్ట్ తీసుకో. బతికిపోయారత్తా మీరందరూ. బతికిపోవడమేందబ్బి? ఏం మాట్లాడుతుండవు నువ్వు? రైతుల పంటకి ఏం కాలేదు కాబట్టి ఇంత కూల్గా చెప్తున్నానత్తా. ఇక నుండైనా మీ దిక్కుమాలిన ప్లాన్లు మానుకోండి. లేదంటే నా రియాక్షన్ కూల్ నుండి ఫైర్లోకి కన్వర్ట్ అవుతుంది. మీరు తట్టుకోలేరు. బాబు, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. మౌత్ మొయ్యి గద్దమామా. రాత్రి మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో అంతా నాకు తెలుసు.
దానికా నువ్వు మమ్మల్ని అనుమానిస్తా ఉండావు. మేము రాత్రి పార్టీ వాళ్ళతో మాట్లాడాలనంటే ఫోన్ సిగ్నల్ దొరకలేదు. అందుకే అబ్బి సిగ్నల్ కోసం వెతుకుతూ వెతుకుతూ అట్ట యాడకో వెళ్ళిపోయినాం అంతే. అంతే అంతే అంతే. గుడ్ జోక్ అత్త, వెరీ గుడ్ జోక్. చూడు కదా మామ, మీ సిగ్నల్స్ వీక్ అయి ఉండొచ్చు, కానీ నా సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్. మీ ప్రతి మూమెంట్ని నేను పసిగట్టేస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఇంకా లాభం లేదు, ఆఖరి అస్త్రం వాడాల్సిందే. ఈ వెంకిగాడిని ఇక్కడే ఈ ఊళ్ళోనే పాతాళానికి తొక్కెళ్లాల్సిందే. తొక్కుతా. అమ్మమ్మ, పండగ అయిపోయింది, నేను వచ్చిన పని కూడా అయిపోయింది. అవతల రైతులు పంటని లోడెక్కించేస్తున్నారు. నువ్వు విజయీ భవాని ఆశీర్వదించేసావనుకో, హ్యాపీగా బయలుదేరిపోతాను. విజయీ భవ. అమ్మమ్మ, అమ్మమ్మ, ఏంటి, ఏమైంది, ఎలా ఉన్నావు? నువ్వు ఈ ఇంట్లో ఉంటే మాకు ప్రతిరోజు పండగేరా మనవడా. నువ్వు వెళ్ళిపోతుంటే పండగ నీతోనే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుందయ్యా. మనవడా, మరో 4 రోజులు ఉండొచ్చు కదా. అయ్యో అమ్మమ్మ, 4 రోజులేంటి, 40 రోజులైనా ఇక్కడ ఉండడానికి నాకే ఇబ్బంది లేదు. కాకపోతే పందెం విషయం నీకు తెలిసిందే కదా. అవతల 1000 కళ్ళతో నా కోసం వర్కర్లు ఎదురు చూస్తూ ఉంటారు. అవును కదా. సరేలే, వెళ్ళు. అమ్మమ్మ, నువ్వు బెంగ పెట్టుకోకు. ఇక నుండి నేను అప్పుడప్పుడు వచ్చిపోతుంటానుగా, అలాగే ప్రతి పండగని నీ దగ్గరికి వచ్చి జరుపుకుంటాను. ఇది నా మాట. ఆ, జాగ్రత్తగా వెళ్ళిరా మనవడా. సరే అమ్మమ్మ, వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. అలాగే, బాయ్. జాగ్రత్త.